బాబోయ్! ఇదేంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండి దోస. పిల్లలకి చాక్లెట్ దోస అని చెప్పివ్వండి. చాలా ఇష్టంగా తినేస్తారు. దీన్ని మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందు ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు గోధుమ పిండి అండ్ అలాగే ఒక స్పూన్ వరిపిండి వేసుకొని తగినట్టుగా తీపికి తగినట్టుగా బెల్లం వేసుకోండి. వేసుకొని అన్నిటిని బాగా కలుపుకోండి. అన్నీ కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని దోశ బ్యాటర్లా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోండి. అప్పుడే మనకి తినడానికి బాగుంటుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఒక 2 గరిటెలు దోస పిండిని అయితే వేసుకోండి. మనం దీన్ని స్ప్రెడ్ చేసినట్టయితే పలచగా మనకి దోశలు సరిగ్గా రావన్నమాట. సో అలా వేసేసి వదిలేయండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించండి. తర్వాత మనం రెండో వైపును కూడా తిప్పుకొని కాల్చుకోవాలన్నమాట. మనకి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించినట్టయితే దోశలు మెత్తమెత్తగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అందుకనే ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయడమే.